మనకు తెలుసు రీసెంట్ గా జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నా, అక్కడ జెన్జీ వాళ్ళ హక్కుల కోసం పోరాడిన తీరు, ఆఖరికి అది కేంద్ర మంత్రి రాజీనామా దాకా వెళ్ళడం, ఇదంతా కూడా నిజంగా యువత గట్టిగా తలుచుకుంటే, గట్టిగా నిలబడితే ఏం జరుగుతుందో, వాళ్ళ ఇంపాక్ట్ ఎలాంటిదో నిరూపించింది. ఆఫ్ కోర్స్ కొన్ని డీవియేషన్స్ జరిగే ధర్నాలో కొంతమంది ప్రధానమంత్రి మోదీని తిట్టారు, కానీ నిజమైన విద్యార్థులు ఎవరు తిట్టలేదు. ఆ మాబ్ క్రియేట్ చేసిన ఇష్యూ అది. కేవలం డిసిప్లిన్ లేకుండా ఉన్న వాళ్ళు మాత్రమే అలా బిహేవ్ చేశారు. ఒక్కటి మాత్రం నిజం, జెన్జీ వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్ లో చాలా క్లియర్ గా ఉన్నారు. వాళ్ళకి ఏం కావాలి అనే విషయంపై ఒక ప్రాపర్ ఐడియా ఉంది. సో అప్కమింగ్ ఎలక్షన్స్ లో ఈ న్యూ ఓటర్స్ అనేది ఖచ్చితంగా డిసైడింగ్ ఫ్యాక్టర్. మనం అబ్జర్వ్ చేస్తాం, ఈ మధ్య వైసీపీ సోషల్ మీడియా కొంతకాలంగా జెన్జీ అనే పదాన్ని ఎక్కువగా వాడుతుంది. ఆఫ్టర్ సిజేపీ ప్రొటెస్ట్ అండ్ ఈ జెన్జీ ఉద్యమం తర్వాత ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంది. వైసీపీ ఎంచుకున్న ఈ జెన్జీ స్లోగన్ ఎలా ఉంది అనే విషయం పక్కన పెడితే, వాళ్ళని ఆకర్షించడానికి చేస్తున్న ఈ ప్రయత్నాలు మాత్రం అంత మెరుగ్గా అనిపించడం లేదు. అసలు జెన్జీకి దగ్గర అవ్వాలంటే ఏం చేయాలి? ముందు క్లారిటీ ఆఫ్ థాట్ అనేది ఉండాలి. ఆంధ్ర రాజధాని అమరావతి అని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ వైసీపీ 2014లో అమరావతి, ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక 3 క్యాపిటల్స్, వైజాగ్, ఆ తర్వాత అసలు రాజ్యాంగంలో క్యాపిటల్ అనే పదమే లేదని, అండ్ ఆ తర్వాత కంప్లీట్ యూటర్న్ తీసుకొని మావిగన్, విజయవాడ, ఇలా క్యాపిటల్ విషయంలో ఒక అన్సర్టెనిటీ సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేశారు. ఇలాంటి అన్సర్టెనిటీ ఉంటే నిజంగా జెన్జీకి కానీ ఇన్వెస్టర్స్ కానీ ఏ మెసేజ్ ఇస్తున్నట్టు? అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ అనేది జెన్జీకి ఉపయోగపడే ప్రాజెక్ట్. వైజాగ్ లో టీసీఎస్, కాగ్నిజెంట్, గూగుల్ డేటా సెంటర్, ఇవన్నీ కూడా జెన్జీకి ఉపయోగపడే ప్రాజెక్ట్స్. రాయలసీమలో సోలార్ పవర్ ఇన్వెస్ట్మెంట్స్, శ్రీ సిటీలో రాయల్ ఎన్ఫీల్డ్, హీరో మోటోకార్, పుట్టపర్తిలో డిఫెన్స్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ కూడా జెన్జీకి ఉపయోగపడే ప్రాజెక్ట్స్. మరోపక్క ఐటీ శాఖ మంత్రి లోకేష్ రష్యా వెళ్లారు, కొరియా వెళ్లారు, విదేశాల నుంచి ఇన్వెస్ట్మెంట్స్ కోసం పుష్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏలూరులో చెట్టు కింద కూర్చొని చదువుకుంటున్న స్టూడెంట్స్ కోసం కాలేజ్ నిర్మాణానికై 12 crores కి పైగా ఫండ్స్ అప్రూవ్ అయ్యేలా చేశాడు. మరి వైసీపీ జెన్జీ అంటుంది ఓకే, కానీ వాళ్ళ కోసం ఏం చేస్తాం, ఏం తీసుకొస్తాం అనే విషయం మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. ఊరికే జెన్జీ అనే పదాన్ని పదే పదే జపం చేస్తే ఓట్లు పడతాయి అనుకుంటే మాత్రం అది వృధా ప్రయాసే. 10 ఏళ్ల తర్వాత అయినా క్యాపిటల్ ఎలా డెవలప్ చేస్తామనే క్లారిటీ ఉండాలి. విదేశాలకు వెళ్లి ఏం పరిశ్రమలు తెస్తామనే విషయంపై జెన్జీకి క్లారిటీ ఇవ్వాలి. ఇంకో సీరియస్ కన్సర్న్ కూడా ఉంది, అది పార్టీ తీసుకునే స్టాండ్. ఈ ఆధునిక సమాజంలో రావణుడే గెలుస్తాడు అనే మాటలు కావచ్చు, కాపులకు అన్యాయం జరిగిపోతుంది అని చేసిన క్యాంపెయిన్ కావచ్చు, తెలుసో తెలియకో నేరం చేశాడు, యాక్సిడెంట్ చేశాడు అనే మాటలు కావచ్చు, రప్పా అనే కామెంట్స్, జగన్ గారి పర్యటన సందర్భంగా ఆయన ఎదురుగానే ఇలాంటి యాక్టివిటీస్, ఇవన్నీ కూడా జెన్జీ అబ్జర్వ్ చేస్తుంది. వాళ్ళు ఏమాత్రం కూడా యాక్సెప్ట్ చేయరు. పార్టీ స్పోక్స్ పర్సన్ ఇచ్చే స్పీచెస్ లో ఎలివేషన్స్ కంటే సబ్జెక్ట్ ఎక్కువ ఉన్నప్పుడే జెన్జీ యాక్సెప్ట్ చేస్తారు, జెన్జీకి దగ్గర అవుతారు. సో ఓవరాల్ గా ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.